ప్రముఖ వ్యాపారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మాజీ అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ తండ్రి నందేపు వెంకట్రావు సంస్మరణ సభ స్థానిక టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, కాపు సంఘీయులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నగర కాపు సంఘం ఆధ్వర్యంలో చవ్వాకుల రంగనాథ్ ఆధ్వర్యాన జరిగిన ఈ సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ నందేపు వెంకట్రావు అందరికీ పెద్ద దిక్కుగా మెలిగేవారని ఆయన సేవలను కొనియాడారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, అశోక్ కుమార్ జైన్, అల్లు శేషనారాయణ, రామినేడు మురళి, నల్లం శ్రీను, ఓగెట్టి రవి, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, ఒంటెద్దు సూరిబాబు, అడప అనిల్, అర్లపల్లి పురుషోత్తం, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వైవేడి ప్రసాద్, మంచాల బాబ్జీ, మానే దొరబాబు, ఆసూరి సుధాకర్, అల్లాటి రాజు, సూర్యనాయుడు, కర్రి కాశీ, నల్లం ఆనంద్, సిటీ బస్ రమేష్, దేశరెడ్డి బలరామనాయుడు, కటికి కుమారస్వామి, ముద్దాల అను, పసుపులేటి కృష్ణ, గంధం భైరస్వామి, జగదీష్, గుదే రఘు నరేష్, వలవల చిన్ని తదితరులు పాల్గొన్నారు. సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విశాలంగా ఉంది. జాతీయ దృక్పథం, జాతీయ దృక్కోణం, జాతీయ స్థాయిలోనే అనే ఒక ఆలోచన విధానాలు ఉండేవి. నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆయనకన్నా చాలా చిన్న పొరపాటు అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆయన నాతో ముచ్చరించేవారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజ్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనను ఈ బెంగళూరు దగ్గరికి నేను కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. ప్రత్యేకంగా షాప్ లో పిలిచి ఎవరు శ్రీరామారావు అబ్బాయి కదా చాలా యాక్టివ్గా అవ్వాలి అని చెప్పి నన్ను పలకరించిన తర్వాత నేను డిగ్రీ కాలేజీలో ఎన్నికల్లో చైర్మన్ గా నెగ్గిన తర్వాత ఆయన షాపు పిలిచి